ఈ మరి ఈనాడు ఈ యొక్క చిత్రం ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కూడా సంబంధించింది ఒక భారీ షెడ్యూల్ ఇక్కడ కూడా పెట్టుకుని ఇక్కడ కూడా చేస్తాం మేము. ప్రతి సినిమా కూడా నా సినిమాలన్నీ కూడా నేను చేసిన సినిమాలు ఎవరు చేయలే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఆంధ్రప్రదేశ్ అమరావతిలో గడిచిన 48 గంటల్లో 2 మేజర్ ఈవెంట్స్ జరిగినాయి. మనం చూసుకుంటే ఒకటి క్రీడా రంగానికి, ఇంకోటి సినీ రంగానికి చెందిన ఈవెంట్స్. దీంట్లో మనం చూసుకుంటే సినిమా రంగం ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఒక కొత్త నూతన గ్లో ఈరోజు తీసుకురావడానికి వీళ్ళు ముందుని నడిపిస్తున్నారు. ముందుగా మొదలు పెడితే సినిమా రంగానికి చెందిన ఈవెంట్కి వస్తే నందమూరి బాలకృష్ణ గారి 112వ సినిమా నిన్న ముహూర్తం షాట్ మనం చూసాము. నారా లోకేష్ గారు క్లాప్ కొట్టారు, కందుల దుర్గేష్ గారు కెమెరా ఆన్ చేశారు. ఆ ఈవెంట్కి మనం చూసుకుంటే సురేష్ బాబు గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో విశిష్టత ఏంటంటే ఈ సినిమా తీసే ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ గారు కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల వారే. అలాగే డైరెక్టర్ కొరటాల శివ గారు కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే మ్యాక్స్ వాళ్ళ విలేజ్. అండ్ మన బాలకృష్ణ గారు నిమ్మకూరు అందరికీ తెలిసిందే. సో స్వస్థలాలు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అవడంతో అమరావతి చుట్టుపక్కల ఉండటంతో 20 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ గారు నిన్న అనౌన్స్ చేశారు, ఒక పెద్ద సినిమా ఇక్కడ షూటింగ్ జరగబోతుంది, ముహూర్తం క్లాప్ ఇక్కడ కొట్టాము అని చెప్పి. ఇది నిజంగా ఆలోచిస్తే 20 ఏళ్ల నుంచి ఒక పెద్ద సినిమా అక్కడ షూటింగ్ కాదు కదా, క్లాప్ కూడా కొట్టలేదు. ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత సినిమా రంగానికి చెందిన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళందరూ తెలంగాణలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళు ఇక్కడే పన్నులు కడతారు, ఇక్కడే బాగుంటారు, ఇక్కడే ఇళ్ళు ఉంటాయి, ఇక్కడే ఆఫీసులు ఉంటాయి, ఇక్కడే స్టూడియోలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం టికెట్ వసూలు డబ్బుల కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడున్న గవర్నమెంట్ని ఎప్పటికప్పుడు ప్రెషరైజ్ చేస్తూ టికెట్ రేట్లు పెంచండి అని కూడా అడుగుతూ ఉంటారు. కనీసం షూటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్కి రారు. బాలకృష్ణ గారు నిన్న చాలా దమ్ముగా, అంటే నిజంగా ఆయనకున్న గుండె ఎవరికి ఉండదండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు ఏదన్నా కూడా బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారు నిన్న ఏమన్నారు, 70% దాకా సినిమా ఇండస్ట్రీ ఇన్కమ్ వచ్చేదంతా కూడా ఆంధ్ర నుంచి, 30% తెలంగాణ నుంచి వస్తుంది. ఇట్స్ హై టైం ఆంధ్రాకి సినిమా ఫ్రెటర్నిటీ అంతా షిఫ్ట్ అవ్వాలని బాలకృష్ణ గారు నిన్న సూచించారు. ఇది ఇలాంటి సినిమా షూటింగ్స్ కానీ చాలా చేస్తే తప్ప రెవెన్యూ అనేది పెరగదు. ఆంధ్ర మూలాలు ఉన్న అది పక్క రాష్ట్రం కింద భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటి తరుణంలో నిజంగానే ఒక సాడ్ మూమెంట్, కానీ ఇలాంటి సాడ్ మూమెంట్ కూడా ఒక ఫుల్ స్టాప్ పెడుతూ కొత్త చాప్టర్ని మొదలుపెట్టారు బాలకృష్ణ గారు నిన్న. ఆయన 112వ సినిమా నిన్న అక్కడే ముహూర్తం చోటు చేసుకుంది. అంటే అమరావతి పక్కనున్న వెంకటేశ్వర స్వామి గుడి ఆలయం దగ్గర ఆయన ముహూర్తం షాట్ నిన్న తీశారు. చాలామంది రాజకీయ సినీ ప్రముఖులందరూ పార్టిసిపేట్ చేశారు. అంగరంగ వైభవంగా నిన్నది స్టార్ట్ అయింది. ఇక అది కాకుండా బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ఆయన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణిని తీశారు. దాంట్లో అమరావతి రాజధాని కింద, అలాగే బౌద్ధుల ప్రతిష్ఠ కింద మొత్తం చూపించారు ఆయన. షూటింగ్ అయితే అమరావతిలో చేయలేదు, కానీ ఎంఫసిస్ ఆన్ అమరావతి విపరీతంగా ఉంది ఆ సినిమాలో. అమరావతి గురించి పోరాటం, అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ ఉనికి గురించి ఈరోజు మొట్టమొదటి అడుగు సినిమా రంగం నుంచి పడిందని మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఇక్కడ ఏంటంటే పన్నులు కట్టడం ఇక్కడ, కావాల్సిన డబ్బులు అక్కడ. ఇదే వాయిస్ ఫ్యాన్స్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ని ప్రెషరైజ్ చేసి అడగరు. ఆంధ్ర ప్రభుత్వాన్ని మాత్రం టికెట్ రేట్ల గురించి హోరాహోరిన ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ కాదండి, హార్ష్ టోన్లో కూడా అడుగుతారు, ఇచ్చి తీరాలి మాకు అన్నట్టు. కానీ పన్నులు అక్కడ కట్టరు, షూటింగ్లు అక్కడ చేయరు. ఏది చేయకుండా వాళ్ళకి మాత్రం బెనిఫిట్స్ అన్నీ కావాలి. చాలా మందికి ఈరోజు ఆంధ్ర బ్యాక్గ్రౌండే ఉంది, మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటాయి, కానీ వాళ్ళు ఎవ్వరూ అక్కడ ఒక్కసారి కూడా చూడరు. ఇది ఫ్లైట్. రెండో ఈవెంట్ చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్కి మంగళగిరి స్టేడియంలో నిన్న మ్యాచ్ జరుగుతుంటే రామ్ చరణ్ గారు వెళ్ళారు. రామ్ చరణ్ గారికి అక్కడున్న ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అవనండి, లేకపోతే రాజకీయవేత్తలు వెళ్ళిన వాళ్ళతో అంత సన్నిహితం లేకపోయినా వాళ్ళు పిలిచిన వెంటనే ఆయన వెళ్ళి అక్కడ స్టేడియం అంతా చూసి ఇంటర్నేషనల్ స్టేడియం లాగా ఉందని చెప్పి మెచ్చుకున్నారు. నిన్న ఎవరికి టికెట్స్ అక్కడ అమ్మకుండా 10,000 మంది దాకా స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూశారు. ఇది ఒక రకంగా ప్రైమ్ మూమెంట్. మనం చూసుకుంటే ఇక్కడ అసలు మిస్ అయింది ఎవరు మొత్తం ప్రాసెస్లో అంటే జూనియర్ ఎన్టీఆర్. మొత్తంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి తనకున్న బంధుత్వాన్ని తెంపుకున్న ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మనం చూసుకుంటే రామారావు గారి పేరు తీసేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టిన మెడికల్ యూనివర్సిటీకి పట్టించుకోలే. ఆయన మహనీయులు అన్నట్టు పూజించాడు ఆయన. అదేంటో విచిత్రంగా నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. అక్కడ గట్టిగా నుంచోలేకపోయారు. నారా భువనేశ్వర్ గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆఖరికి గుట్కా నాని అతను బెస్ట్ ఫ్రెండ్ అండి, అతను వచ్చి మాట్లాడినా ఎవరిని రెచ్చిపోయినా కూడా మహిళలను అనకూడదని చెప్పాడు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మేనత్త గురించి సపోర్ట్గా రాలేదు. అలాగే రామారావు గారు శతజయంతి ఉత్సవాలకి హైదరాబాద్లో ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయలేదు, చాలా దూరంగా ఉన్నాడు. సో ఆంధ్రప్రదేశ్కి, చంద్రబాబు నాయుడుకి, గవర్నమెంట్కి చాలా దూరంగా ఉంటాం. ఈరోజు అతన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా కట్ చేసే విషయం. ఎవరు వద్దన్నా కద్దన్నా జూనియర్ ఎన్టీఆర్కి ఆంధ్రప్రదేశ్కి చాలా తేడా ఉంది ఈరోజు.
ఆయన ఎక్కడ ఎంకరేజ్మెంట్ మాడ్యూల్లో కూడా అంత సెలబ్రిటీ, ఈజ్ అ బిగ్ స్టార్. అతను వచ్చి నుంచుంటే చాలా వరకు ఒక ఫేస్ వాల్యూ యాడ్ అవుతుంది ఏపీకి అండ్ పార్టీకి. ఎక్కడ అతను ముందుకు రావటం మానేశాడు. ఇదివరకు ఎన్నికల్లో ఒక్కసారి అతను ప్రచారం చేసిన తర్వాత కూడా పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన దగ్గర నుంచి ఎందుకు డిఫరెన్స్ వచ్చినాయి ఎవరికి తెలియదు, కానీ హైట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ మాత్రం ఉన్నాయి. రామారావు గారు పేరు పెట్టుకున్నా అతని శతజయంతి ఉత్సవాలకు కూడా పార్టిసిపేట్ చేయలేని జూనియర్ ఎన్టీఆర్ పైన భిన్న స్వరాలు కూడా వినిపించినాయి. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ కనుకుంటుంటే ఈ రోజు రామ్ చరణ్కి వచ్చినట్టే ఇన్విటేషన్ వచ్చి ఉండేది. రామ్ చరణ్ గారు ఆఖరికి సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వెళ్ళినప్పుడు అక్కడ రామారావు గారి విశిష్టత గురించి మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి కూడా పొగుడుతూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు సినిమా సంఘానికి చెందిన అగ్రనేతలు ఉన్నారు. చూసుకుంటే బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ గట్టిగా అనుకుంటే సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్ అవటం చాలా ఈజీ అవుతుంది. ఈ రోజు దానికి మొదటి అడుగు పడింది అనిపిస్తుంది నిజంగా. ఎవరెవరైతే నిజంగా నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో సినిమాలు షూటింగ్ చేయకుండా పనులు అక్కడ కట్టకుండా ఇక్కడ ఉంటున్నారో వాళ్ళకి టికెట్ హైక్ ఇవ్వకుండా ఉంటే మంచిది. వాళ్ళని ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం అది పక్క రాష్ట్రంగా భావిస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి? బాలకృష్ణ గారు, రామ్ చరణ్ గారు ఇలా అందరూ ఇలా చేస్తున్నట్టు మిగతా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయలేరా? ఆంధ్రప్రదేశ్ని ఎంకరేజ్ చేయలేరా? చేస్తే మీరు పుట్టి పెరిగిన రాష్ట్రమే ముందుకెళ్తుంది కదా. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ విభజించబడినప్పుడు అక్కడ కూడా వెళ్ళి కొన్ని షూటింగ్లు చేయమని అడుగుతారు. పెద్ద పెద్ద స్టూడియోలు కట్టేయమని ఎవరు అడగట్లా మిమ్మల్ని. స్టూడియోల కోసం, ల్యాండ్ కోసం అయితే వస్తారు. టికెట్ ప్రైసులు పెంచమంటే వస్తారు. ఇవన్నిటి కోసం ముందుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర రంగం ఇచ్చేది ఏంటి అంటే రవ్వంత కూడా ఉండదు, కానీ కోరేది మాత్రం కొండంత. సో వీళ్ళిద్దరూ చేసిన మూవ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా ఆంధ్ర యాక్టర్స్ అందరూ ముందుకు రావాలని ఆశిస్తూ హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ గారు ఫర్ కమింగ్ అండ్ రియలీ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఈవెంట్, అండ్ ఇట్ యాడెడ్ అప్ ఎ న్యూ గ్లో టు ద స్టేట్. సో మీ అందరి ఒపీనియన్ ఏంటి దీనిపైన? జూనియర్ ఎన్టీఆర్ కనుక ఇంకొంచెం బాగుంటే అతనికి కూడా ఈరోజు పేరు ప్రఖ్యాతలు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఉండేదా కాదా? మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.